బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీలో వచ్చేసి మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ డయాలసిస్ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 10,639 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9,713 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. దాంతోపాటు బీసీబీ కేటగిరీలో జనరల్లో మాత్రమే ఫిల్ చేశారు. బీసీబీ జనరల్ 8,236 ర్యాంక్ కట్ ఆఫ్తో. తర్వాత బీసీఏలో కూడా మనకు డయాలసిస్ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. తర్వాత వచ్చేసి ఎస్సీలో మనకి ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో మాత్రమే ఒక సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది 9,778 ర్యాంకు కట్ ఆఫ్తో. బట్ రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీడీ, బీసీఈ, సో వీటిలో పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే దీంట్లో కూడా అన్రిజర్వ్డ్ సీట్లో మనకి 2 సీట్లు ఫిల్ చేయడం జరిగింది. అది అన్రిజర్వ్డ్ ఎస్టీ జనరల్ కేటగిరీలో 6,995 ర్యాంక్ కట్ ఆఫ్తో ఎస్టీ ఫీమేల్కి అనేది సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో కాకపోతే వీరి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. అన్నీ కరెక్ట్ ఉంటే వీళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ బీసీడీ ఫీమేల్ కేటగిరీలో మనకి 3,913 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ ఫీమేల్కి అనేది ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్.